దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా మనల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమస్యపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై ఈరోజు కూడా మనం ఆ ప్రభుని వెతుకుతూ ఉన్నాం కాబట్టి మనందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, ఆ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. కనుక మనం కూడా ఆ నమ్మదగిన దేవుని పట్ల నమ్మదగిన వారంగా, విశ్వసనీయంగా ఈ రోజంతా జీవించుదాం. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నెన్నో జ్ఞాపకాలను మనం కలిగి ఉంటాం. మన తల్లిదండ్రుల గురించిన జ్ఞాపకాలు మనకుంటాయి. మన కుటుంబ సభ్యుల గురించిన ఎన్నెన్నో జ్ఞాపకాలు, మనం చిన్నప్పటి నుంచి ఈ స్థితికి, ఈ వయసుకు వచ్చే వరకు ఎన్నో జ్ఞాపకాలను కలిగి ఉంటాం. మనం స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. మన కాలేజ్ ఫ్రెండ్స్, మన ప్రొఫెషన్లో చదువుతున్న వాళ్ళు, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి బదిలీ అయినప్పుడు మన చుట్టూ ఉన్న బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి రకరకాల జ్ఞాపకాలను మనం కలిగి ఉంటాం. కానీ ప్రియులారా, కొన్నిసార్లు కొన్ని జ్ఞాపకాలను అవి మరలా వాటిని నెమరు వేసుకుంటూ ఉంటాం. మరికొన్ని జ్ఞాపకాలు అవి చేదైన జ్ఞాపకాలు కాబట్టి వాటిని గుర్తు చేసుకోవద్దు అన్నట్లుగా ఉన్నప్పటికీ, అవి చేదైనప్పటికీ కూడా వాటిని మర్చిపోవడం కష్టం కాబట్టి మరలా అవి కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవడం అన్నది అది మన ఆత్మీయ జీవితంలో అది అభివృద్ధి పరిచేది విధంగా ఉంటే తప్పకుండా దానికి చెందిన జ్ఞాపకాలను మరలా మనము నెమ్మరు వేసుకోవాలి. చూడండి, పిల్లల విషయంలో తల్లిదండ్రులు వాళ్ళు చేయాల్సిన పనులను మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అది పిల్లలు చెయ్యరని కాదు, కానీ ఆ పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ అలాంటిది. వాళ్ళని మరలా ఆ పనులు చేయాలని ఎందుకు గుర్తు చేస్తున్నారంటే తమ బిడ్డలు ఎప్పుడు కూడా విఫలం కాకూడదు, వారు చేసే ప్రతి పనిలో సఫలం కావాలని ఆ తల్లిదండ్రుల తాపత్రయం. ప్రియులారా, మరి ఈ లోకానికి చెందిన తల్లిదండ్రులే మనం చేసే క్రియలు మనం కొన్నిసార్లు రోజు అవి చేస్తూ ఉన్నప్పటికీ మన మీద ఉన్న ప్రేమ ద్వారా వాళ్ళు మరలా గుర్తు చేస్తున్నారంటే చూడండి, మనల్ని సృజించిన ఆ పరలోకపు తండ్రి మనకి మరికొన్ని విషయాలను, ఆత్మీయ విషయాలను గూర్చి జ్ఞాపకం చేస్తూ ఉంటారంట. మనము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నారు. నేను కొన్ని విషయాల గురించి మీకు బోధించాను. నేను బోధించినప్పుడు మీరు అవి గ్రహించారు. వాటిని గ్రహించడం ద్వారా మీకు విశ్వాసం కలిగింది. దేని పట్ల మీకు విశ్వాసం కలిగింది? దేనిని మీకు బోధించాను, దేనిని మీరు గ్రహించారంటే సత్య సువార్తను నేను మీకు బోధించినప్పుడు, సత్య సువార్తని మీరు గ్రహించినప్పుడు, ఆ సత్య సువార్తను గూర్చి మీకు విశ్వాసము కలిగినప్పుడు మీరు పొందిన అభిషేకము, మీరు పొందిన రక్షణను దాన్ని జాగ్రత్త పరచుకోవాలని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, చూడండి, సువార్తను బోధించి ఒక్కసారి నేను వదిలివేయలేదు. మరలా మీకు ఆ సత్య సువార్తను, అందులో ఉన్న భాగాన్ని, అందులో ఉన్న సత్యాన్ని మీకు మరలా గుర్తు చేస్తున్నాను అంటున్నాడు. చూడండి, పేతురు భక్తుడు కూడా తను రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం 11-12 వచనాల నుంచి. ప్రియులారా, ఈ గుడారంలో ఉన్నంత వరకు ఈ గుడారము అశాశ్వతమైనది. ఒకరోజు దీన్ని వదిలివేయాలని మనకు తెలుసు.
ఈ అశాశ్వతమైన గుడారంలో మనం ఎల్లప్పుడూ ఉండము కాబట్టి సత్య సువార్తను మనం విన్నదాన్ని దాన్ని మనం పదిలపరచుకోవాలని, ఆ సత్య సువార్త ద్వారానే మనము శాశ్వత మహిమలోనికి చేరగలము అని ఈ గుడారంలో ఉన్నంత కాలము నేను మీకు గుర్తు చేయాలని తాపత్రయపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను అని అపోస్తులైన పేతురు కూడా చెప్తున్నాడు. ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త అనే విత్తనాన్ని వాళ్ళ హృదయాలలో వేసినప్పుడు అది ఎంతగా తమ జీవితాలను ఆ ప్రభుకి అంకితం చేయాలా చేసిందో, ఆ యొక్క పరమ రహస్యాలను వాళ్ళని తెలుసుకొని దాని మహిమను వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఆ మహిమను మనం కూడా అనుభవించాలని ఆ సత్య సువార్తను మరలా మరలా గుర్తు చేస్తున్నారు. సువార్త అంటే మంచి వార్త. ఆ మంచి వార్త అంటే మనకు ఆశీర్వాదం ఇచ్చే వార్త, మన యొక్క కష్టాలను తీర్చే వార్త, మన యొక్క కన్నీటిని తుడిచే వార్త. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నెన్నో వార్తలను మనం వింటూ ఉంటాం. కొన్ని వార్తలను విన్నప్పుడు అప్పటికప్పుడు మన హృదయము సంతోషించవచ్చు. కొన్ని వార్తలను విన్నప్పుడు అప్పటికి ఏదో ఒక చిన్న ఆశీర్వాదాన్ని మనం పొంది ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనకి బోధింపబడిన ఆ సత్య సువార్త ఈ లోకానికి చెందినది. ఈ లోకంలో మన ఆశీర్వాదములను పొందడానికి మాత్రమే కాదు, కానీ శాశ్వత మహిమలో నిత్యత్వంలో తండ్రితో మనం ఆనందించడానికి ఆ సత్య సువార్త మనకు బోధించబడింది. మరల మరల మనకి గుర్తు చేయబడుతుంది. ప్రియులారా, ఆ సత్య సువార్త ఏంటి? మనం మరలా మరలా రోజు రోజు గుర్తు చేసుకోవలసిన సత్య సువార్త ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరణించారని 2వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై మరణించెను. మనం పాపులం ప్రియులారా, అది ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి. మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. పాపం అంటే చట్ట ఉల్లంఘన అని యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. 10 ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. ప్రేమను గురించి దేవుని ప్రేమ, సోదర ప్రేమ అని యేసుక్రీస్తు ప్రభుల వారు 2 ఆజ్ఞలు ఇచ్చారు. ప్రతిరోజు ఈ 2 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం ఎప్పుడెప్పుడు ఎలా జీవించామో, ఎలా పాపం కట్టుకున్నామో, ఎలా ఆ ప్రేమ చట్టానికి ఉల్లంఘన మనం చేశామో దాన్ని మనము గుర్తు చేసుకొని పశ్చాత్తాపపడాలి ప్రియులారా. ఎందుకంటే పశ్చాత్తాప పడినప్పుడే, ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు చెందిన పరిశుద్ధ రక్తంతో మనం శుద్ధి చేయబడతాం. ప్రియులారా, మన పాపముల కొరకు ప్రభువారు సిలువపై మరణించి ఆయన సమాధి చేయబడ్డారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నా కొరకు జన్మించారు, నా కొరకు జీవించారు, నా కొరకు మరణించారు, నా కొరకు పునరుత్థానమయ్యారు అని మనం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నామో ప్రియులారా, రక్షింపబడుచున్నామో. ఆ రక్షణనే పరలోకాన్ని మనం చేరడానికి ద్వారాన్ని మనకు తెరుస్తుంది. ఈ జ్ఞాపకాన్ని ప్రతిరోజు కూడా మనం నెమరు వేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణంలో మనం పాలు పంచుకోవాలంటే జ్ఞాన స్నానం మనం పొందినప్పుడు, ఆ జ్ఞాన స్నానంలో ఆ నీరు మన మీద చిలకరించబడినప్పుడు, నీటిలో మునిగినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మరణంలో మనం భాగస్వాములం అవుతున్నాం. కాబట్టి మనం తిరిగి లేచినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం పునరుత్థానం అవుతున్నాం. ప్రియులారా, సత్య సువార్త ఏంటంటే ఒక మంచివాని కొరకు ఇంకొక మంచివాడు మరణించవచ్చు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కానీ మనలో ఏ మంచి లేనప్పుడు, మనము పాపకూపంలో నశించుతూ ఉన్నప్పుడు, మనం బంధనంలో, పాపశాపం అనే బంధనంలో ఉన్నప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక సింహాసనాన్ని వదలి ఒక మానవ మాతృడుగా నీ కొరకు నా కొరకు
జన్మించి మన పాపములను తన మీద వేసుకొని మన స్థానంలో సిలువలో మన కొరకు మరణించారు. ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి భూమి పాతాళము ఆయనను పట్టి ఉంచలేకపోయింది. ప్రియులారా, మనమైతే పాపాత్ములం, కానీ మన పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తంతో విశ్వాసంలో మనం కడుక్కున్నప్పుడు ఆ ప్రభువుని పునరుత్థానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా ఈ మృత శరీరములకు పునరుత్థాన శక్తిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని ప్రతిరోజు మనము నెమరు వేసుకోవాలి. నిత్యత్వంలో మనం చేరే వరకు కూడా మన పాపపు స్థితిని ప్రతిరోజు మనం ఒప్పుకోవాలి. ప్రియులారా, కొన్నిసార్లు నేను అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నాను కదా, ఈ ఆజ్ఞలను పాటించడం ద్వారా నేను నీతిమంతమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని మనకి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా మనము పొందే నీతి మనకి పరలోక ద్వారాన్ని తెరవదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానాల ద్వారా, విశ్వాసం ద్వారా పొందే నీతి మాత్రమే మనకి పరలోకాన్ని అనుగ్రహించును. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు వచ్చారు. సుంకరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయన చిందిన రక్తం, ఆయన ప్రేమ మీద విశ్వాసంతో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు. పరిసయ్యుడు ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నానని ధర్మశాస్త్రం ఇచ్చే నీతితో ఇంటికి తిరిగి వెళ్ళాడు. కానీ హృదయంలో సంతోషం లేకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదర సహోదరి, ప్రతిరోజు కూడా ఈ జ్ఞాపకాలను మనం కలిగి ఉండాలి. మరికొంతమంది పాపాన్ని ఒప్పుకుంటారు. పాపానికి అయ్యో నేను ఈ పాపం చేశాను, ఇంత నిష్ఠకరమైన, ఇంత భయంకరమైన పాపంలో నేను జీవించానా అని ఆ యొక్క గిల్టీనెస్, పాప భారంలోనే తమను తాము మరొకసారి బందీలను చేసుకుంటారు. ప్రియులారా, ఈ శరీరం అనే గుడారంలో ఉన్నంత వరకు మనుషులందరూ కూడా చిన్నదో పెద్దదో పాపం చేస్తూనే ఉంటారు. మనం బలహీనులం, దేవుడికి తెలుసు. కానీ ఆ పాప పశ్చాత్తాపం పడిన వెంటనే మనకి విడుదల, మనము విశ్వాసము ద్వారా నీతిమంతులంగా మారవచ్చు. కానీ పాప భారం అనే బంధనంలో మనము ఉండాలని ఆ ప్రభు కోరుకోవడం లేదు. అందుకనే మరలా సత్య సువార్తను మనం జ్ఞాపకం చేసుకోవాలని అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ ప్రజలకు రాసినట్లుగా ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, మన ప్రతి ఉనికిలో, ప్రతి అణువులో ఆ సత్య సువార్తను గురించిన జ్ఞానాన్ని విశ్వాసం ద్వారా కలుగు నీతి ద్వారా ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అనే దృఢ సంకల్పంతో మనం జీవించగలిగితే పాప భారము నుంచి మనం ఎలా విడుదల పొందామో ఇంకా ఎంతోమందికి మనం మార్గదర్శకంగా జీవించవచ్చు. ఈ లోకంలోనే విశ్వాసం ద్వారా యేసు ప్రభు యొక్క మహిమను అనుభవించవచ్చు. కాబట్టి సత్య సువార్తను ఎంతగా మనం గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞాపకాలను మరలా వారికి జ్ఞాపకం చేసి వారు కూడా శరీరంలో ఉన్నప్పుడే విశ్వాసం ద్వారా క్రీస్తు మహిమలో వాళ్ళు కూడా భాగస్వాములను అగునట్లుగా మనం కూడా ఇతరులకు గుర్తు చేస్తూ ఉందాం. మనకి మనం గుర్తు చేసుకుందాం. అటువంటి అభిషేకాన్ని మనందరికి అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకము అశాశ్వతమైనది. కానీ ఈ లోకంలో మేము జీవించినంత కాలము మనుషులందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు అని వాక్యం చెప్తుంది. ప్రభా, పాపం యొక్క వేతనము మరణము. అయ్యా, మేము నిత్య మరణానికి లోను కావలసి ఉన్నప్పుడు మేము నీ కృప ద్వారా సత్య సువార్తను విన్నప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు, దాని ద్వారా కలిగిన విశ్వాసాన్ని మేము స్వీకరించినప్పుడు ప్రభా, అయ్యా, రక్షణను మీరు మాకు నాయన ఒక గొప్ప బహుమానంగా అనుగ్రహించారు. అయ్యా, మేము అనుసరించే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా వచ్చే నీతి ద్వారా
రక్షణను పొందలేము. కానీ అయ్యా, మీరు సిలువలో మా కొరకు సంపాదించి పెట్టిన ఆ ఉచితమైన బహుమానానికి మేమెవ్వరం కూడా అర్హులము కానప్పటికీ ప్రభా, సత్యసువార్తను మరలా మేము గుర్తు చేసుకొని విశ్వాసము ద్వారా ప్రతిరోజు నీతిమంతులుగా మారడము ద్వారా నాయన ఆ జ్ఞాపకాలలో నాయన మా విశ్వాసాన్ని దృఢపరచుకోవడం ద్వారా అయ్యా, రక్షణ పొందిన మేము చివరి వరకు దాన్ని కాపాడుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, రక్షణ అయితే అందరికీ కూడా బహుమానంలాగా ఇవ్వబడడానికి సిద్ధంగా ఉంది. మరి రక్షణ పొందిన మనము ఆ బహుమానాన్ని ఈరోజు అంతా కూడా మన చివర ఊపిరి ఉన్నంత వరకు ఆ బహుమానాన్ని కోల్పోకుండా భయముతో వణుకుతూ మన రక్షణను కాపాడుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.